సో నేనేం చెప్తున్నానంటే మన ఒక ఓన్గా ఉన్నాయి పెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ మనం పెట్టుకోవచ్చు. చాలామంది జాబ్ చేస్తూ ఉంటారు. సో జాబ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు, వస్తారు. మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలాంటి సందర్భాలు ఎదురైనాయి, ఏమేమి సిచ్యువేషన్స్ ఎదురైనాయి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మన కంటెంట్ మనం నమ్ముకోవచ్చు, వాడుకోవచ్చు. అయితే యూట్యూబ్ మనకి ఏం చెప్తుందంటే ఇంకా, సో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు ప్రతి 1 మంత్కు అట్లీస్ట్ 3 వీడియోలు అప్లోడ్ చేయాలి. 3 వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మీరు షార్ట్స్ ఎన్నైనా అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు నుంచి 1 మంత్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే 90 రోజులల్లో 3 మిలియన్స్ వ్యూస్ షార్ట్స్కి రావాలి. లేదా లేదా వీడియోలకైతే 4,000 గంటల వాచ్ అవర్ రావాలి వీడియోస్కి. అంటే మనం పెట్టే షార్ట్స్కి వచ్చేసేమో 3 మిలియన్స్. అంటే ఒకప్పుడు ఎలా ఉందంటే 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. లేదా వీడియోస్కి ఏమో 4K వాచ్ అవర్ రావాలి. కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గించారు. 50% మానిటైజేషన్ కానీ కాస్త విత్ ఇన్ 90 డేస్లో ఏమో 3 మిలియన్స్ వ్యూస్ షార్ట్స్కి రావాలి. ఓకే ఓకే 3 మిలియన్స్ వ్యూస్ 90 డేస్లో రావాలి. వీడియోస్కి అయితే 3K 3,000 గంటలన్నా వీడియోస్ కంప్లీట్ చేస్తే మనది 50% మానిటైజేషన్ అయిపోతుంది. కానీ ఫుల్ మానిటైజేషన్ రావాలంటే మనం పెట్టే షార్ట్కి వచ్చేసి 10 మిలియన్స్ వ్యూస్ రావాలి. వీడియోస్కి అయితే లాంగ్ వీడియోస్కి 4,000 గంటల వాచ్ అవర్ కంప్లీట్ అయితే అప్పుడు మనకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ ఒక చిన్న యాడ్సెన్స్ అనేది వస్తుంది. యాడ్సెన్స్ని యాడ్ చేసుకోవాలంటే మనకు ఒక $100 మనీ ఎర్న్ చేసిన తర్వాత మాత్రమే మానిటైజేషన్ అవుతుంది అన్నమాట. యూట్యూబ్ అంటే అంత సింపుల్ విషయం కాదు. కానీ మన దగ్గర కంటెంట్ ఉంటే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. మెయిన్గా సెలబ్రిటీస్కి అయితే ఈజీగా అయిపోతుంది. కొద్దిగా ఎప్పుడు అదే పనిగా ఉంటారు చూసారా, వాళ్ళకు కూడా అయితేనే ఉంటుంది. ఏది ఇంపాసిబుల్ అనేది లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నవ్ ఏ డేస్. ఇంకా చెప్పుకుంటూ పోతే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. పొద్దున్న లేసి చాలు ఇక అలా బోల్డ్ కంటెంటే ఉంటుంది. ఇక చెప్పద్దు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అంటేనే బోల్డ్ కంటెంట్ అయిపోయింది. కానీ ఎక్కువ మంది ఫ్రెండ్స్ తోటి కమ్యూనికేట్ కావాలంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో త్వరగా కావచ్చు. అదే యూట్యూబ్లో అయితే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, సండే రోజు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. ఈ టైంలో మన ఫ్రెండ్స్ కూడా ఖాళీగా ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ కావచ్చు. అంతేగాని ఇప్పుడు వాళ్ళు బిజీ ఉన్నారనుకో, వాళ్ళతో నేను కమ్యూనికేట్ కాలేను కదా. ఇది సిచ్యువేషన్. సో మీరు సండే రోజు అందరు ఖాళీగానే ఉన్నారని లైవ్లోకి రావడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫికేషన్ ఇద్దామని అనుకున్నాను. నో ఇష్యూ. చాలామంది ఫ్రెండ్స్ లైవ్లోకి వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈరోజు వీక్ ఆఫ్ కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెండ్స్కి ఖాళీగానే ఉంటారు కాబట్టి మంచిగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.